అందరికీ నమస్తే అండి. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో దాదాపుగా వివాదం చల్లారినట్టే చల్లారి మళ్ళీ పైకి లేచింది. అసెంబ్లీలో చర్చ జరిగి హీరో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి, ఆ తర్వాత దానికి కౌంటర్గా పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి, ఓయూజేఏసీ వాళ్ళు దాడి చేసి, ఇదంతా రచ్చ జరిగేసరికి అల్లు అర్జున్ని మళ్ళీ విచారణ చేపట్టాల్సిన అవసరం పోలీసులకు ఏర్పడింది. యాక్చువల్లీ ఏముంది, అది కోర్టు వరకు విషయం వెళ్ళింది. ఒక కోర్టు రిమాండ్ ఇచ్చింది, మరో కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సో ఇంకా ఇష్యూ ముగిసినట్టే అనుకునే దశలో ప్రభుత్వం అండ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని దీని మీద పట్టు బిగించడానికి, అల్లు అర్జున్ని మ్యాక్సిమం డిఫెండ్ చేయడానికి, ఇరికించడం మీన్స్ అతన్ని దోషిగా తేల్చడానికి. ఇక్కడ ఇరికించడం అంటే కొంతమంది నెగిటివ్ వెతుకుతారు. అతన్ని దోషిగా నిర్ధారించడానికి పోలీసులు అండ్ ప్రభుత్వం చాలా సిన్సియర్గా సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్నమాట వాస్తవం. సో ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ జరిగింది. దాదాపుగా 11:30, 12 ఆ టైంకి అతను వెళ్తే 3:30-4 గంటల పాటు విచారణ జరిగింది. ఇందులో 50కి పైగా ప్రశ్నలు వేశారు. అందులో క్రాస్ క్వశ్చన్స్ కూడా. థియేటర్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు? అనుమతి లేదని మీకు తెలుసా లేదా? పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న సంగతి మీకు తెలుసా లేదా? తెలుసు. ఎవరు చెప్పారు? మరి మీరు ఎందుకు వచ్చారు? ఇట్లా వీళ్ళు క్వశ్చన్ అడగడం, దానికి ఆయన దగ్గర నుంచి ఆన్సర్ రావడం, మళ్ళీ దానికి క్రాస్ క్వశ్చన్ అడగడం. అంటే లాజికల్ ఇన్వెస్టిగేషన్ అంటారు దీన్ని. కోర్టుల్లో లీగల్ ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది, లీగల్ పరిశీలన విచారణ జరుగుద్ది. ఇదంతా కూడా లాజికల్ విచారణ. అంటే ప్రశ్నావళి, రకరకాల ప్రశ్నావళి, కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నావళితో ఉంటుంది. అల్లు అర్జున్ గారి న్యాయవాదిని పక్కనే పెట్టుకొని అల్లు అర్జున్ గారి విచారణ జరిగింది. సంధ్యా థియేటర్ రాక మీద అసలు ఎవరు అనుమతి తీసుకున్నారు? పోలీసులు అనుమతి నిరాకరించిన తర్వాత కూడా మీరు ఎందుకు వచ్చారు? పోలీసులు అనుమతి నిరాకరించారని థియేటర్ యాజమాన్యం మీకు చెప్పారా లేదా? తొక్కిసలాట్లో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? థియేటర్ లోపల ఉన్నప్పుడు తెలిసిందా, లేదా మీరు మొన్న ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు బయటే ఉన్నప్పుడు తెలిసిందా? బయట ఉన్నప్పుడే తెలిసింది, నెక్స్ట్ డే తెలిసింది, లోపల ఉన్నప్పుడు తెలియదని మీరు ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పారు? మీరు లోపల ఉన్నప్పుడు మీ దగ్గర పోలీస్ అధికారి వచ్చి చెప్పారా లేదా? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి లేకుండా రోడ్ షో ఎందుకు నిర్వహించారు? మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఆ సినిమా థియేటర్కి వచ్చారు? మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందినవారు? ఎంతమంది బౌన్సర్లు మీరు నియమించుకున్నారు? అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు చెప్పండి. అంటే అల్లు అర్జున్తో పాటు వచ్చిన బౌన్సర్లను కూడా వదలట్లే. బౌన్సర్లు కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారు కాబట్టి వాళ్ళని కూడా వదలట్లే. వాళ్ళ వివరాలు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకొని వాళ్ళ మీద కూడా కేసులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో దాదాపుగా ఒక 10 ప్రశ్నలు చెప్పుకున్నాం. ఇందులో ప్రతి ప్రశ్నకి క్రాష్ క్వశ్చన్ ఉంటుంది. సో ఎవరు బౌన్సర్లు, ఏ ఏజెన్సీకి చెందిన వాళ్ళు, పలానా ఏజెన్సీ, అతనికి మీకు సంబంధం ఏంటి, మీ దగ్గర ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, మీరు ఎంతెంత పే చేస్తారు, ఇదంతా కూడా. అంటే మొత్తానికి ఈ ఇష్యూకి సంబంధించి అనేక వ్యవహారాలను డెప్త్గా, లోతుగా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారు. దాదాపుగా ఈరోజు జరిగిన 3:30-4 గంటల పాటు విచారణలో భాగంగా యాక్చువల్లీ అతని మీద విచారణ జరిగిన తర్వాతే అతన్ని రిమాండ్కి తీసుకెళ్లాలని చూశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది ప్రాథమిక విచారణ తర్వాత. కానీ ఇప్పుడు ప్రాథమిక విచారణ కాదు, మరింత డెప్త్గా లోపలికి వెళ్ళిపోయారు పోలీసులు. ఇందులో మొదట్లో పోలీసుల మీద ఒత్తిళ్లు పనిచేశాయి, కానీ ఇప్పుడు వేరే రకమైన ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఖచ్చితంగా అంటే అక్కడ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆ యాజమాన్యం థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఆ నిర్లక్ష్యం కారణంగా హీరో కూడా నిర్లక్ష్యం వహించారు అనేది పోలీసులు భావిస్తున్నారు. సో అందుకే ఇక్కడ ఇద్దరి మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ గారు మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అవసరమైతే బెయిల్ రద్దు చేయించాలి. అతను బెయిల్ షరతులు ఉల్లంఘించాడు, అతను ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని మాట్లాడాడు, పైగా అందులో అబద్ధాలు మాట్లాడాడు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇమీడియట్గా బెయిల్ రద్దు చేయండి అని చెప్పి పిటిషన్ వేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. అలా రెడీ అయ్యే క్రమంలోనే అసలు అల్లు అర్జున్ వెర్షన్ ఇంకోసారి తీసుకుందాం, ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన దానికి, ఇంటర్నల్గా చెప్పిన దానికి ఏమైనా పొంతన ఉందా లేదా, కావాలని ప్రెస్ మీట్లో అలా అబద్ధం చెప్పాడా, ఇవన్నీ కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. మేబీ రేపు ఎల్లుండి కూడా విచారణకు పిలుస్తారేమో. ప్రస్తుతానికైతే విచారణకు మళ్ళీ పిలవలేదు. పిలిచినా పిలవచ్చు. పోలీసులకి ఎప్పుడు ఏ డౌట్ వస్తుందో తెలియదు. ఒక్క క్వశ్చన్ డౌట్ వచ్చిందంటే మళ్ళీ పిలిపించి మళ్ళీ విచారిస్తామంటారు.
మ్యాక్సిమం ఇంకా అతను అవసరం ఉంటే మాత్రం ఈసారి నెక్స్ట్ విచారణకు వెళ్తే మాత్రం అరెస్ట్ జరగవచ్చు. అయితే ఈలోగా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలవుద్ది, అతను మధ్యంతర బెయిల్ షరతులు ఉల్లంఘించాడు అని. దాన్ని హైకోర్టు నమ్మితే పోలీసులు ఇచ్చిన వీడియో ప్రూఫ్స్ అన్నీ, అతను ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే మేబీ సీరియస్గానే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ లెవెల్.